తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. మార్వాడి వ్యాపారాలతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో పలుచోట్ల వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో మొదలైన మార్వాడి గో బ్యాక్ నినాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోకి వెళ్లింది. ఇది గ్రామాలకు కూడా పాకుతోంది. భారతీయులు ఎక్కడైనా బ్రతికి స్వేచ్ఛ ఉంది, కానీ పెట్టుబడిదారి వ్యవస్థ ఎక్కడ ఉండాలి? పెద్ద పెద్ద నగరాలలో ఉండి అక్కడనే చేయాలి. అక్కడ పెట్టుబడిదారి వ్యవస్థ చిన్న చిన్న గ్రామాలకు వచ్చి కూడా చిన్న చిన్న కుటుంబాలను, చిన్న చిన్న వ్యాపారస్తులను చిన్న భిన్నం చేస్తుంది ఈ మార్వాడి వ్యవస్థ. దీని ప్రభుత్వం కూడా దృష్టి మరల్చి ఒకసారి దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి అక్కడి నుంచి తెచ్చిన నాసిరకం వస్తువులను అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఎలక్ట్రికల్ శానిటరీ అసోసియేషన్ తరపు నుండి ఈరోజు మేము స్వచ్ఛందంగా పిలుచుకున్నాం. నకిలీ వ్యాపారం గురించి మేమందరం ఐకమత్యంగా ఉండి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని గోబ్యాక్ అనే నినాదంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా పనిచేసుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నాం. దయచేసి అందరూ ప్రతి ఒక్క వర్తక వ్యాపార సంఘ సభ్యులందరూ, ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని అరికట్టడానికి మీరు కూడా మాకు చైతన్యం ఇవ్వాలనేటువంటి నినాదం చేస్తున్నాం. ప్రభుత్వానికి జీఎస్టీ ఎగవేస్తూ తక్కువ ధరలకే వస్తువులను అమ్ముతూ తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా వారు నడుపుతున్న షాపుల్లో స్థానికులకు పని కల్పించడం లేదని, గుజరాత్, రాజస్థాన్ నుంచి తెచ్చుకుంటున్నారని అంటున్నారు. గజ్వేల్లో మార్వాడి వ్యవస్థ వల్ల ఎన్నో కుల వృత్తులు మరియు స్థానికంగా ఉండే వ్యాపారాలు కూడా మొత్తం దిగజారిపోయినాయి, పుట్టుబడినాయి. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రాంతంలో ఒక ముస్లిం షాపే కావచ్చు, హిందూ షాప్ ఎవరైనా సరే, ఇప్పుడు మన గజ్వేల్లో ఎన్నో వ్యాపారస్తులు ఉన్నాయి. ముస్లిం షాపులు అంటే చెప్పులు కానీ, సైకిల్ స్టెక్స్ కానీ, బేకరీలలో కూడా మన హిందువులు అందరూ పనిచేస్తారు. అదే మన హిందూ వర్తక వ్యాపారాలలో కూడా ముస్లిమ్స్ కూడా పనిచేస్తారు. అదే మార్వాడి షాపులు ఇన్ని ఉన్నాయి. దాదాపు జ్యువెలరీ షాపులే 33 జ్యువెలరీ షాపులు ఉన్నాయి. మా కుటుంబాలు 120 కుటుంబాలు ఉన్నాయి. 33 షాపులలో, జ్యువెలరీ షాపులలో ఏ ఒక్క స్థానిక గజ్వేలస్తుడు కానీ, స్థానికంగా తెలంగాణ పుట్టి పెరిగిన వ్యక్తి మాత్రం ఒక్కరు కూడా అలా పనిచేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ దోపిడీ ఎట్లుంది? రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి ఏదైతే వ్యాపారాలు ఇక్కడ పెట్టిరో అక్కడి నుంచే గుమస్తలను తెచ్చుకొని వాళ్ళ వ్యాపారాలలో ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళనే ప్రోత్సహిస్తారు తప్ప మన తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో షాపులు పెట్టుకొని తెలంగాణ వ్యక్తులకు మాత్రం ఉద్యోగాలు ఇస్తలేరు వాళ్ళు. ఈ మేరకు ఎలక్ట్రికల్, శానిటరీ, మొబైల్, పెయింట్స్ తదితర షాపుల యజమానులు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం బంద్కు పిలుపునిచ్చి ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, నల్గొండ జిల్లా మిర్యాలగూడ, పెద్దపల్లి జిల్లా కేంద్రం, మహబూబాబాద్ జిల్లా కేంద్రం సహా పలు పట్టణాల్లో స్థానిక వ్యాపారులు ర్యాలీలు, ఆందోళన చేశారు. మార్వాడీలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు వర్తక సంఘాలు బంద్ నిర్వహించాయి. నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మార్వాడీలు మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే మార్వాడి గో బ్యాక్ నినాదంతో ఓయూజేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓయూ వాళ్ళు మన రాష్ట్రం, మన వ్యాపారం, మన ఆత్మగౌరవం అనే నినాదంతో ఈరోజు బంద్ పిలుపును ఇవ్వడం జరిగింది. దానికి మద్దతు తెలుపుతూ పెద్దపల్లి పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతూ మన బతుకుదెరువు కోసం మనం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశంలో పట రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ వ్యక్తి ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు. కానీ బతకడానికి వచ్చిన వాళ్ళతోటి మాకు ఎలాంటి విరోధం కానీ వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. మా బిడ్డల బతుకు కొట్టినప్పుడు, మాకు ఉపాధి దొరకకుండా చేసినప్పుడు మాత్రమే ఈ పోరాటాలకు దారి తీస్తుంది. ఇక్కడ గమనించవలసింది, మా బిడ్డలు భీమండి, బాంబాయి, దుబాయి వలస ప్రాంతాలకు పోయి అక్కడ దిక్కులేని కష్టాలు అనుభవిస్తూ ఎంతో ప్రయాసాలకు గురవుతుండ్రు. మరి ఇక్కడ ఉపాధి కనుక ఉన్నట్టయితే మా బిడ్డలు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మరి వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చినట్టు లేదు. ఇక్కడి ప్రజల మీద పెత్తనం చెలాయించినట్టుగా కనబడుతుంది. అధికార ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుంది. మన భాషను, మన యాసను, మన జీవన విధానాన్ని వెక్కిరిస్తూ మీరేంది, మీ లెక్కేంది అన్నట్టుగా మాట్లాడుతుండ్రు.
మేము ప్రభుత్వానికి అత్యధికంగా కిస్తులు కడుతున్నాము, పన్నులు కడుతున్నాము, పార్టీలకు చందాలు ఇస్తున్నాము, మా ద్వారానే ప్రభుత్వాలు నడుస్తాయి అనే విధంగా వాళ్ళు మీడియాలలో మాట్లాడుతుంటే ఒకంత బాధ కలుగుతుంది. ఆందోళన చేపట్టిన జేఏసీ నాయకులను, దుకాణదారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే మార్వాడి గోబ్యాక్ అంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సెల్ ఫోన్ వ్యాపారులు షాపులు మూసేసి నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అయితే అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తుండటంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ నిర్వహించిన సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. మొత్తం మీద తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఏ చిన్న పట్టణం చూసినా మార్వాడి షాప్ లేకుండా లేదని, దీంతో స్థానిక వ్యాపారుల్లో విపరీతంగా వ్యతిరేకత వస్తోందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో కొంతమంది బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ మార్వాడి గోబ్యాక్ నినాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మార్వాడీలను వెళ్లగొట్టడానికి ముందు బంగ్లాదేశ్ నుంచి వచ్చి తిష్ట వేసిన రోహింగ్యాలను తరిమికొట్టండి అంటూ పిలుపునిస్తున్నారు. అయితే రోహింగ్యాలేమీ వ్యాపారాలు చేయడం లేదని, పొట్టకూటి కోసం కూలీలుగా పనిచేసుకుంటున్నారని వాదించేవారు లేకపోలేదు. మొత్తానికి ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చాలా దూరం వెళ్లేలానే కనిపిస్తోంది.